గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను చౌదరి, నేలపాటి ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం సోరియాసిస్ గురించి మాట్లాడుకుందామండి. లాస్ట్ చాలా వీడియోస్లో సోరియాసిస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామందికి మీ టిప్స్ ఫాలో అయ్యాము, మంచి రిజల్ట్ ఉన్నిందండి. సో ఇంకా మాకు బెటర్ ఇంకా ఫాస్ట్గా క్యూర్ అయ్యే టిప్స్ చెప్పండి, డైట్స్ చెప్పండి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. నాకు డైరెక్ట్గా డిఎమ్స్ కూడా చేస్తున్నారు. సో ఓకే, మీకోసం ఒక మంచి డైట్ అనేది తీసుకొచ్చామండి. అండ్ దాంతోపాటు ఇంకా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, మేము డైట్ ఫాలో అవ్వము, మెడికేషనే తీసుకుంటాము, మాకు ఓన్లీ అవే కావాలని చెప్పి అడుగుతున్నారు. లేదండి, మీరు డైట్ ఫాలో అవ్వకుండా ఎన్ని మందులు వాడినా కూడా డబ్బులు వేస్ట్. బాడీ మీకు యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ వాడుకొని బాడీ మొత్తం మీకు పాడైపోతుంది, ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. బట్ జబ్బు మాత్రం అగైన్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓన్లీ మీరు మీ కిచెన్లో ఉండే వాటితోటి డైట్ ప్రాపర్గా ఫాలో అవుతూ సోరియాసిస్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో అయితే సోరియాసిస్ని వాతరక్తం, గజ చర్మ కుష్ఠం అని కూడా అంటారు. సో ఎప్పుడైనా మనకి ఆయుర్వేదంలో మాకు ఏం చెప్తారు అంటే, ఏ చర్మ రోగం వచ్చినా కూడా దాన్ని కుష్ఠం అని అంటారు. సో కాకపోతే వచ్చే ఆ చర్మ రోగాన్ని బట్టి దానికి అది ఏ కుష్ఠము అని చెప్పేసి మాకు చెప్పగలం మేము. అయితే మనము ఆయుర్వేదంలో సోరియాసిస్ని వాతరక్తం, గజ చర్మ కుష్ఠం అని కూడా అంటారు అని చెప్పాను కదా. అంటే గజ చర్మ కుష్ఠం అంటే చర్మం అంతా కూడా మందంగా, పొట్టుగా, పెలుసులుగా మందంగా తయారైపోవడం. అందుకని దీన్ని గజ చర్మ కుష్ఠం అంటారు. ఇంకొకటి వచ్చేసి వాతవ రక్తము అని కూడా అంటారు. అని అంటే మన రక్తంలో వాతము అంటే వాత, పిత్, కఫ్. అంటే మనం ఆయుర్వేదంలో ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఈ 3 దోషాలని చెక్ చేస్తామండి. వాతము, వాత శరీరమా, పిత్త శరీరమా, కఫ శరీరమా అని. అంటే మనకి బ్లడ్లో వాతం అనేది ఎక్కువగా చేరినట్లయితే దీన్ని వాతరక్తం అని కూడా అంటారు. సో ఆ రక్తంలో ఉండే వాతపు శాతాన్ని మనం తీసేసినట్లయితే మనకి ఈ చర్మరోగం అనేది తగ్గడానికి అవకాశాలు ఉన్నాయని అర్థము. ఇదొకటి. అయితే సోరియాసిస్ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసుకుంటే, వీళ్ళకి కొంతమందికి తలలో ఉంటుంది, దీన్ని స్కాల్ప్ సోరియాసిస్ ఉంటారు. అండ్ కొంతమందికి ఓన్లీ అరచేతుల్లో, అరికాలల్లో మాత్రమే ఉంటుంది, ఇదొకటి. అండ్ కొంతమందికి మోకాళ్ళ దగ్గర నుంచి కింద పాదాల వరకు ఉంటుంది, ఇది కొంతమందికి మెడ దగ్గర నుంచి వీపు భాగం మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది, ఇదొకటి. కొంతమందికి ఓన్లీ పొట్ట భాగంలో మాత్రమే ఉంటుంది, కొంతమందికి టోటల్ బాడీ మొత్తం కూడా సోరియాసిస్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది, ఇదొకటి. సో ఇదేంటి అని అంటే అండి, ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని కూడా మనకు అలోపతిలో కొన్ని సైన్స్ పరంగా రీసెర్చ్ చేసి దీన్ని చెప్పారు. అంటే మన ఆటో ఇమ్యూన్ అంటే మనకి ఏవైతే మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటుందో ఆ ఇమ్యూన్ సెల్స్ రివర్స్ అయ్యి మన మీద అగైనెస్ట్ అవ్వడం వల్ల ఇది వస్తుంది అని చెప్తారు. సో ఏదేమైనప్పటికీ కూడా దీన్ని రీసెర్చ్ త్రూ తేలింది. అండ్ దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ది బెస్ట్ మెడిసిన్ వచ్చేసి డైట్. సో ఇందులో కూడా ఇంకా ఉన్నాయి. సోరియాసిస్ అంటే ఒక్కటే కాదండి, సోరియాసిస్లో కూడా నార్మల్ సోరియాసిస్ ఉంది, అండ్ స్కాల్ప్ సోరియాసిస్ ఉంది, ఆటో ఇమ్యూన్ సోరియాసిస్ ఉంది, అండ్ ఇమ్యూన్ డెఫిషియన్సీకి సోరియాసిస్ ఉంది, చాలా రకాలు ఉన్నాయి. సో అయితే ఆటో ఇమ్యూన్ సోరియాసిస్ వాళ్ళకి నాన్ వెజ్ ప్రిఫర్ చేయరు, వీక్లీ ఆర్ 2 వీక్స్కి ఒకసారి మటన్ ప్రిఫర్ చేస్తారు, అది కూడా 100 grams ఆర్ 200 grams ఓన్లీ. బట్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సోరియాసిస్ ఉన్న వీళ్ళకి మెగ్నీషియం, ఐరన్ అండ్ జింక్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉండడం, విటమిన్ B12 డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి, నార్మల్గా సోరియాసిస్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వీళ్ళకి ఎక్కువ సోషల్ డిస్టర్బెన్సెస్ రావడం, ఎప్పుడు ఇచ్చింగ్ అనిపించడం, గోకుతూ ఉండడం. కొంతమందికి సోరియాసిస్ ఉండి ఎప్పుడు పెయిన్స్ అనిపిస్తూ ఉంటాయి, అంటే ఇది బాగా ఎక్కువగా ఉన్నప్పుడు పెయిన్స్ అనిపిస్తూ ఉండడం. కొంతమందికి నెయిల్ సోరియాసిస్ కూడా వస్తుందండి, అంటే వీళ్ళకి ఆ గోరు చుట్టూ రావడం, ఆ గోర్లు అనేవి పొట్టుగా రాలిపోవడం, గోరులు విరిగిపోవడం, నెయిల్స్ అనేవి బ్రేక్ అయిపోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇదొక సోరియాసిస్. సో వీటన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మన డైట్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తినకూడని కొన్ని ఫుడ్స్ చెప్తాను సోరియాసిస్లో. లైక్ దట్ అవేంటి అంటే వంకాయ, గోంగూర, చికెను, ఫిష్ అండ్ ప్రాను, క్రాబ్, ఇవి తినకూడదు.
అండ్ సిట్రస్ ఫ్రూట్స్ తినకూడదు. సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ జాతికి చెందినవి. సో ఇవి కూడా తినకుండా ఉంటే మనకి ఫాస్ట్గా తగ్గుతుంది. అంటే మరి డైజెషన్ ఎలా అవుతుందండి మరి సిట్రస్ ఫ్రూట్స్ తినకపోతే అని ఒక డౌట్ అడగొచ్చు. సో ఒక నిమ్మకాయ తినొచ్చు. సో లెమన్ ఎందుకు చెప్తున్నాము అని అంటే, లెమన్ అనేది లెమన్ ఇది కూడా వన్ ఆఫ్ ద సిట్రస్ ఫ్రూట్, విటమిన్ సి ఉంటుంది. బట్ లెమన్ ఏంటంటే మన బాడీ 24 అవర్స్లో మనకి కావాల్సిన అవసరమైన వరకు తీసేసుకొని మిగిలింది అది మనకి బయటికి పంపించేస్తుంది. కాబట్టి సో మనకి అంత డేంజర్ అవ్వదు. మనకి ఐస్ కరెక్ట్గా ఉండాలి అన్న, ఆర్గాన్స్ మన బాడీలో అవయవాలు బాగా పనిచేయాలి అన్న, డైజెషన్ కరెక్ట్గా ఉండాలి అన్న, సో వీటన్నిటికీ లెమన్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. సో రోజుకు ఒక నిమ్మకాయ వాడచ్చు పులుపు కోసము. అండ్ మనకి ఏ చర్మ వ్యాధి అయినా, నాట్ ఓన్లీ సోరియాసిస్, ఎనీ స్కిన్ ఇష్యూ, మీరు వీటిని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే, లైక్ ఉప్పు, పులుపు, కారం, ఈ మూడింటిని కొంచెం తక్కువగా తిన్నట్లయితే మీకు ఈ చర్మ రోగాలు లైక్ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్గా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే త్వరగా తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి పాల పదార్థాలు, అంటే మిల్క్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ కొంతమంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ దట్ కాఫీలని, పన్నీర్ కర్రీస్ అని చెప్పేసి, గడ్డ పెరుగులు తినడము బాగా ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే, వీటి వల్ల కూడా మనకి ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ అండ్ కొన్ని కొంతమంది ఎక్కువగా గడ్డ పెరుగులు ఇవన్నీ తినడం, హెవీ ప్రోటీన్ ఉండడం వల్ల కూడా డైజెషన్ ఇష్యూ వస్తుంది. సో వీటి వల్ల కూడా మీకు కొంచెం పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అలా కాకుండా కాఫీ, టీ అలవాటు ఉన్న వాళ్ళు రోజుకు ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే తీసుకోవడానికి కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే డైలీ 6 to 10 టైమ్స్ తాగే వాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా మన అర్బన్ ఏరియాస్లో. సో ఇది కొంచెం అంత మంచి అలవాటు కాదండి. సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని మీరు కొంచెం, ఈ అలవాటుని మీరు కొంచెం చేంజ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి గడ్డ పెరుగు తినకూడదు. పలచటి మజ్జిగలాగా తీసుకోండి, ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి కొంతమందికి పెయిన్స్ ఉంటాయి బాగా, సోరియాసిస్ ఉండి బాగా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఎప్పుడు చేతులు కాళ్ళు గుంజుతూ ఉండడం, ఎక్కువగా దురద అనిపించడం, ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఇలా నొప్పులు ఉన్నవాళ్ళు, హెవీ ఇచ్చింగ్ ఉన్నవాళ్ళు అండి, పెసరపప్పు అండ్ బంగాళదుంపలు, అంటే దుంప జాతికి చెందినవి ఏమైనా కూడా వీళ్ళు తినకుండా ఉండడం మంచిది. ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే వరకు తినకుండా ఉండండి. ఎందుకంటే వీటిలో కూడా మనకి చాలా మంచి విటమిన్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను తినొద్దు అని చెప్పిన వాటిల్లో కూడా. బట్ ఈ జబ్బుకి ఇవి మనం కొన్ని రోజులు మానేస్తేనే మనకి మన చర్మం అనేది కొంచెం ఈ జబ్బు నుంచి పూర్తిగా క్లియర్ అయ్యి నార్మల్ స్కిన్కి వచ్చేసి ఈ డిసీజ్ తగ్గుతుంది. ఆఫ్టర్ తగ్గిన తర్వాత మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ఏ ఫుడ్ యాడ్ చేసుకోవాలనేది డాక్టర్ త్రూ అడ్వైస్ తీసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ సోరియాసిస్కి మా దగ్గర అయితే ఖచ్చితంగా డైట్ ఫాలో అవ్వాలండి. సో డైట్ ఫాలో అవుతాము అని అనుకునే వాళ్ళు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. అండ్ ఇంకొకటి వచ్చేసి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఒక బెస్ట్ కషాయం అనేది చెప్తాను. సో లైక్ దట్ అదేంటి అంటే, ఎర్లీ మార్నింగ్ ఒక 400 ml ఆర్ 500 mlలో మీరు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, ఒక 10 లేదా ఒక 20 తులసి ఆకులను వేసేసుకొని నీట్గా కడిగేసేసి ఆకుల్ని ఆ వాటర్లో సోక్ చేసి పెట్టేసుకొని నైట్ పూట, ఉదయాన్నే ఒక 5 or 10 minutes బాగా బాయిల్ చేసేసుకొని ఆ నీళ్ళని కనుక తాగినట్లయితే మీకు లోపల ఉండే ఈ బ్లడ్లో ఉండే వాతం తగ్గుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ కూడా మీకు చేంజ్ అవుతుంది డే బై డే అండ్ హెయిర్ లాస్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఈ కషాయం చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆల్రెడీ లాస్ట్ చాలా వీడియోస్లో కూడా ఈ టిప్ అనేది చెప్పున్నాను. చాలామంది యూజ్ చేసేసి మంచి రిజల్ట్ ఉందని చెప్పి కాల్స్ చేసి చెప్పున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, ఈ టిప్ ఫాలో అవ్వండి. అండ్ స్కిన్కి వచ్చేసి కొబ్బరి నూనెలో చక్కగా వేపాకు వేసేసుకొని మెత్తగా నూరేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఒక చిన్న కర్పూరం బిళ్ళ వేసేసుకొని అవి కూడా నూరేసేసుకొని బాగా ఈ ఆయిల్లో వేసేసుకొని ఆయిల్ని కొంచెం వేడి చేసుకొని ఎక్కడైతే చర్మం పైన ఈ రెడిష్గా ఈ ర్యాషెస్ రావడం, ఎక్కువగా ఈ పొట్టు రాలడం ఇలా ఉంటుందో, ఇలాగే ఆ ఆయిల్ని కనుక ఈ మన చర్మం పైన అప్లై చేసేసుకొని ఒక 1 or 2 hours కనుక ఉంచేసేసుకొని ఆఫ్టర్ మీరు స్నానం చేసినట్లయితే ఈ స్కిన్ కూడా అంతా చేంజ్ అయిపోయి నార్మల్ స్కిన్లోకి వచ్చేస్తుంది. సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి, సోరియాసిస్ని క్యూర్ చేసుకోండి. నన్ను కన్సల్ట్ అవ్వాలంటే హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ ఉంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.